అందరికీ నమస్కారం. నా పేరు చిలకరాజ్ సతీష్ కుమార్. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,24,234 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు 56.33% ఉన్నటువంటి బీసీలకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12,511 కోట్లను కేటాయించడం జరిగింది. బీసీలు ఉన్నది 56% పైగా. బడ్జెట్ విషయంలో 3.85%కి కేటాయింపు. ఈ యొక్క కేటాయించినటువంటి బడ్జెట్ బీసీలక మరి ఎవరికా అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు 2023 కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయంగా రిజర్వేషన్లు ప్రకటిస్తాం 42% హామీ ఇచ్చి దాన్ని తుంగలో దక్కేసి సర్పంచులు, నగర మున్సిపల్ ఎలక్షన్లు జరిపినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా బీసీలను మోసం చేస్తూ వస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాటి పిసిసి అధ్యక్షులు, నేటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి రాగానే బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ప్రవేశపెడతామని చెప్పి బీసీలకు సప్లాను అమలు చేస్తామని చెప్పి ఈ సప్లాన్ ఎక్కడ పోయింది? 20,000 కోట్లు బడ్జెట్ ఎటుపోయింది? 3 ఆర్థిక సంవత్సరాలు 3 బడ్జెట్లకు కలిపి కూడా 5,000 కోట్లు మించలేకపోయింది. మొదటిసారి బడ్జెట్ సమావేశంలో బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ 9,200 కోట్లు. అందులో ఖర్చు చేసింది 2,800 చిల్లర కోట్లు. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 11,400 కోట్లు కేటాయిస్తే 3,000 కోట్లు సుమారుగా ఖర్చు చేశారు. ఇప్పుడు మూడోసారి బడ్జెట్ బీసీలకు 12,511 కోట్లు కేటాయించింది. ఈ కేటాయించినటువంటి బడ్జెట్ కూడా పూర్తి ఖర్చు పెడతారంటే లేదు. మొదటిసారి మోసం బడ్జెట్ కేటాయించి 9,200 కోట్లు కేటాయిస్తే బీసీలకు 56% పైగా ఉన్న బీసీలకు ఖర్చు చేసింది 2,880 కోట్లు. రెండవసారి బడ్జెట్లో 11,400 కోట్లు కేటాయిస్తే 3,000 కోట్ల వరకే సుమారు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అంటే మిగులు బడ్జెట్ ఎక్కడ? బీసీలు అంటే ఈ ప్రభుత్వాలకు, ఈ రాజకీయ పార్టీలకు ఇంత చిన్న చూప. బీసీలు అంటే 4% లేని ఆధిపత్య కులాలు 56% పైగా ఉన్నటువంటి బీసీలను అనగదొక్కుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో నామినేట్ పోస్టులను కూడా ఇస్తామని హామీ ఇచ్చి లేకపోయినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలకు, ఈ రాజకీయ పార్టీలకు కాలం తొందరలోనే చెల్లుతుందని సందర్భంగా మేము హెచ్చరిస్తాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు
నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, నగర మేయర్లు, కార్పొరేటర్లు ప్రశ్నించాలి. మీరు ఎవరి కోసం ప్రజాప్రతినిధులు అవుతారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఆ పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి మీరు ప్రశ్నించాలి. బీసీ ప్రజల కోసం పనిచేసేది 56% పైగా ఉన్న బీసీలకు 4% లేని బడ్జెట్ను కేటాయిస్తే చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా ముఖ్యంగా బీసీ నిరుద్యోగ యువతి యువకులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అనగదొక్కుతూ ఉంటుంది. కానీ తరాలు మారినాయి, కానీ మన తలరాతలు మారని. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇలాంటి బీసీలకు బడ్జెట్ కేటాయింపులను మనం నిరసిస్తూ తొందరలోనే కార్యాచరణ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ద్వారా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ స్థాయి నుండి నిరసన కార్యక్రమం చేపడతామని సందర్భంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మేల్కొండి. బీసీ ముఖ్యంగా నిరుద్యోగ విద్యార్థిని యువతి యువకులు, విద్యార్థులు అందరూ కూడా మేల్కొని ఈ యొక్క కేటాయింపులను చూస్తే ఎవరు కేటాయించారు? 4% లేని వాళ్ళు 56% ఉన్న వాళ్ళకి 4% బడ్జెట్ కేటాయిస్తే సిగ్గుచేటైనవి. ఇటువంటి విషయం ఇంకోటి మరొకటి ఉండదని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు పుట్టగదులు ఉండవు రానున్న రోజుల్లో. బీసీలను మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మేము రాబోయే రోజుల్లో ఈ యొక్క బడ్జెట్ విషయంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తాము.